ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రస్తుతం పులివెందుల ఎమ్మెల్యేగా మాత్రమే ఉన్నారు. ఆయనకి ప్రత్యేక ప్రతిపక్షగా ప్రతిపక్ష హోదా కూడా లేనటువంటి సిచ్యువేషన్ ఈరోజు ఆంధ్రప్రదేశ్లో ఉంది. 40% ప్రజలు నా వైపు ఉన్నారు. నాకు ప్రతిపక్ష హోదా యొక్క హక్కు ఉంటుంది. నాకు ఇవ్వండి అని అడిగినటువంటి సందర్భంలో కూడా ఇంకా దాని మీద ఎటువంటి డెసిషన్ తీసుకోలేదు స్పీకర్ అయ్యన్న పాత్రుడు. సో ఇట్లాంటి పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి ఓ పక్క ప్రతిపక్ష హోదా కూడా లేకపోవడం, ఇంకో పక్క అసెంబ్లీకి రావాలా వద్దనేటువంటి మీమాంస. సో ఢిల్లీకి వెళ్ళి ఆయన కేసులకు సంబంధించి ఆయన సెటిల్మెంట్లు చేసుకుంటారు తప్ప ఆంధ్రప్రదేశ్లో ఆయన రాజకీయం చేసే పరిస్థితి లేదు అంటూ బ్యాక్ టు బ్యాక్ తెలుగుదేశం సంబంధించినటువంటి మీడియా విపరీతంగా న్యూస్ వైరల్ చేస్తుంది. ఇంకో పక్క రేవంత్ రెడ్డి ఆంధ్రప్రదేశ్కి రావడం, ఆయన కూడా కడపలో ఉప ఎన్నికలు రాబోతున్నాయి అన్నట్టుగా మాట్లాడడం, ఆ ఉప ఎన్నికలు వస్తే షర్మిల తరఫున ఎవరు నిలబడిన కాంగ్రెస్ తరఫున నేను వచ్చి ఇక్కడ ప్రచారం చేస్తాను స్వయంగా నేనే అంటూ ఆయన చేసినటువంటి వ్యాఖ్యలు కూడా మనం చూసాం. సో ఈ పరిస్థితుల్లో రేవంత్ రెడ్డి చెప్పినా, తెలుగుదేశం పార్టీ మీడియా చెప్పినా నిజంగా జగన్ రాజీనామా చేస్తారా అనేది వైసీపీ పార్టీ నుంచి ఒక ఖండన రావాలి. ఇప్పటివరకు ఎవరు కూడా దాన్ని ఖండించలే. అంటే పుకార్లని ప్రతి పుకార్ని ఖండించుకుంటూ వెళ్ళాలి రాజకీయ నాయకులని నేను అన్నప్పుడు. సాక్షిలో కూడా 100 పుకార్లు వస్తాయి చంద్రబాబు గురించి. మిగతా ఇది తెలుగుదేశం పార్టీ మీడియాల్లో 100 పుకార్లు వస్తాయి జగన్మోహన్ రెడ్డి గురించి. ప్రతిదీ వాళ్ళు ఖండించాలనేసి నేను అన్నాను. కానీ పార్టీ అత్యంత ఇబ్బందికర పరిస్థితిలో ఉన్నప్పుడు చాలా తీవ్రమైనటువంటి ఓటమి చవి చూసినప్పుడు డీకే శివకుమార్ని కలిశారని కాంగ్రెస్ లో విలీనం చేస్తున్నారని మొన్న ఒక 2 వారాలు వారం క్రితం అదొక న్యూస్. వారం దాటిన తర్వాత ఇప్పుడు కొత్తగా కడప నుంచి ఆయన ఎంపీగా పోటీ చేస్తున్నారు ఒక న్యూస్. ఇట్లా వచ్చినప్పుడు ఆ ఖండన అనేది ఒక ప్రెస్ మీట్ పెట్టేసి భారీ ఎత్తున చెప్పాలి అనేసి నేను అసలు అలా అంటలేదు. కాకపోతే నా పాయింట్ ఏంటంటే ఒక చిన్న ట్వీట్ సోషల్ మీడియాలో జగన్మోహన్ రెడ్డి కడపకు సంబంధించినటువంటి అంశం మీద వస్తున్నటువంటి వార్తలు ఇవి కూడా నిజం కాదు. అటువంటి ఆలోచన ఏమీ లేదు మా పార్టీ అధ్యక్షుడు గారు. ఒక మాట వేసేస్తే ఏమైందంటే నోళ్లు మూతపడతాయి. వాగే ఇప్పుడు తెలుగుదేశం గురించి, చంద్రబాబు గురించి వైసీపీ మీడియా అయినా, వైసీపీ జగన్ గురించి తెలుగుదేశం మీడియా అయినా ఖండన రానంత వరకు వాగుతూనే ఉంటారు. దాంట్లోంచి ఏది పడితే అది కొత్త పాయింట్లు తీసుకుంటారు, మాట్లాడతారు అసలు నాన్ స్టాప్ గా. ఎప్పుడైతే అది కండెమ్ జరగలేదు దాని మీద మాట్లాడుతున్నారు. ఎప్పుడైతే కండెమ్ చేసేసామో చంద్రబాబు మీద వీళ్ళు పుకార్లు సృష్టించినప్పుడు కూడా అదే వర్తిస్తుంది. ఖండించేసాము, ఓకే ఖండించేసాడు కదా అబ్బాయి, ఇక దీని నుంచి మనం మాట్లాడలేము, ప్రజలు మరి మనల్ని ఎదవల్ల చూస్తారు అనే ఫీలింగ్ అటు సాక్షి మీడియాకి కానీ ఇటు టీడీపీ మీడియాకి కానీ వెంటనే పడిపోతుంది. సో ఆ రకమైనటువంటి ఒక చిన్న మాట, ఒక చిన్న ఖండన ఒక ట్వీట్ ద్వారా అఫీషియల్ చేసేస్తే బాగుండేదని నా ఉద్దేశం. అయితే రీసెంట్ గా వైవి సుబ్బారెడ్డి మాట్లాడుతూ అట్లాంటిది ఏమీ లేదు, ఆ రకమైనటువంటి పరిస్థితి లేదు రాష్ట్రంలో, ఇది కేవలం తెలుగుదేశం పార్టీ మీడియా యొక్క సృష్టి తప్ప ఇంకొకటి లేదు అని నేరుగా ఆ మాటని తెలుగుదేశం పార్టీ రిపోర్టర్కే చెప్పాడు. చాలా స్ట్రాంగ్ గా చెప్పారు ఆయన. సో అది మనం ఇప్పటికీ అదొక కండెమ్ చేసినట్టుగా మనం అఫీషియల్ గా దాన్ని కన్సిడర్ చేసుకోవచ్చు. సో దీన్ని మళ్ళీ తెలుగుదేశం మీడియా ఎట్లా మాట్లాడతారు దాని మీదనే చూడాలి.